నెల్లూరు చేపల పులుసు చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను. దానికి కావాల్సినవి ఏమీ లేదండి. రేపు నా లాంగ్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఏమేమి ఉండాలనేసి. ఈ లాస్ట్‌లో అయితే నేను చీరని యాడ్ చేశాను. ఎలా ఉంది ఈ చీర నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. చేపల పులుసుకి కావాల్సినవి కొంచెం బాండిల్ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆవాలేసుకొని, ఆవాలు బాగా కాగిన తర్వాత టొమాటో, ఎర్రగడ్డ, కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత చేప ముక్కలను కూడా వేసేసి చేపలు బాగా ఫ్రై అయిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత చింతపండు పులుసుని పోసి మూత పెట్టి మగ్గించుకోవాలి. వేరొక బాండిల్ పొయ్యి మీద పెట్టి ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ పొడిని ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను. ఈ పొడి వేస్తేనే చేపల కూరకి టేస్ట్ అనేది వస్తుంది. నచ్చిందా నా వీడియో? ఎలా అనిపించింది మీకు? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చీర ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేస్తారు కదూ. థ్యాంక్ యూ.